నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా పరస్పరంగా వారు సంభాషణ చేసుకున్న తర్వాత వ్యాసుల వారి ద్వారా ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్య అనే విద్యను పొందారు. ఆ విద్యను పొంది ఆ విద్యను తను అర్జునునికి ఉపదేశించి ఇక అర్జునుడిని అనేక దివ్యాస్త్రాలను పొందడానికి పురమాయించాడు. అటువంటి దివ్యమైన అస్త్రాలను పొందాలనే కాంక్షతో అర్జునుడు హిమాలయ ప్రాంతానికి బయలుదేరాడు. వచ్చి తను ఎంతవరకైతే పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా తను ఆగడో, అనగా అతని ఆగాలని ఒక సూచన పరమాత్మ ద్వారా రావాలి, అంతవరకు కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే అతను ఒక ప్రాంతానికి చేరుకున్నాడో ఆ ప్రాంతం గురించి మహాభారతంలో చెబుతూ, ఇంద్రకీలం సమాసాద్య తతో తిష్ఠద్ ధనంజయః అంతరిక్షే తిశుశ్రావ తిష్ఠేతి స వచస్తదా. ఇంద్రకీలము అనే ఒక ప్రాంతానికి చేరుకున్నాడు అర్జునుడు. అక్కడ చేరుకున్న వెంటనే అశరీరవాణి ద్వారా తిష్ఠ, ఇక్కడ ఆగమని సూచన వచ్చింది. అక్కడ ఆగాడు. తచ్చుత్వా సర్వతో దృష్టిం చారయామాస పాండవః అథా పశ్యత్ సవ్యసాచి వృక్షమూలే తపస్వినం బ్రాహ్మ్యా శ్రియా దీప్యమానం పింగళం జటిలం కృశం. ఎవరు తనను ఆగమని చెప్పింది అనే ఒక సందేహంతో చుట్టుముట్టు చూశాడు. చూస్తే కేవలం ఒక తపస్వి మాత్రమే కనబడ్డారు. అతను ఎలా ఉన్నారంటే పింగళం, గోరోజనం వంటి గొప్పదైనటువంటి వర్ణాన్ని కలిగిన వారు, బ్రహ్మ తేజస్సుతో, బ్రాహ్మయాశ్రియా, అతనిలో ఉండేటువంటి సంపద ఏమిటంటే బ్రాహ్మీ సంపత్తు అని చెప్పారు. అనగా అంత గొప్ప తేజపుంజంలాగా వారు ఆ మహర్షి గారు కనబడుతున్నారు. జటలన్నీ కూడా వారిలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే కృషించిన చాలా బక్కగా ఉండేటువంటి శరీరాన్ని పొందినటువంటి ఆ మునిగారిని చూస్తూ సోబ్రవేదర్జునం తత్ర స్థితం దృష్ట్వా మహాతపాః కస్త్వం తాతేహ సంప్రాప్తః ధనుష్మాన్ కవచీ శరీ నిబద్ధాసి తలత్రాణః క్షత్రధర్మమనువ్రతః. ఆ మహర్షి గారే, ఆ తపోధనుల వారే అర్జునునితో మాట్లాడారు. నాయనా, నువ్వెవరయ్యా? ధనుస్సుని అలాగే బాణాలని చేతపట్టావు, కవచాన్ని ధరించావు, నీ శిరోవేష్టనము, నీ ఆహార విహారాలు చూస్తుంటే క్షత్రియుడిగా కనబడుతూ ఉన్నావు. నేహ శస్త్రేణ కర్తవ్యం శాంతానామేష ఆలయః వినీత క్రోధహర్షాణం బ్రాహ్మణానాం తపస్వినాం. మనం ఎటువంటి ప్రాంతానికి వెళుతున్నాము, ఆ ప్రాంతంలో ఎటువంటి వేషధారణ మనం పొంది ఉండాలనే విషయాన్ని చాలా మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ మహర్షి గారి ఎంతో చెబుతున్నారు, నాయనా, నీవు అస్త్రశస్త్రాలను ధరించి ఇక్కడికి వచ్చావు కదా, వాటి అవసరమే ఇక్కడికి లేదు. ఎందుకంటే ఇక్కడందరూ కూడా ప్రశాంతంగా ఉండేవారు, క్రోధాన్ని హర్షాన్ని రెండిటినీ గెలిచినవారు, వేదాధ్యయనం చేసేటువంటి తాపసులకు నెలవు ఇది. వారితో యుద్ధం చేసే సందర్భం ఏమొస్తుంది? వారి రక్షణ పరమాత్మయే చూసుకుంటాడు. కాబట్టి వారిని రక్షించే అవసరం కూడా లేదు, వారి ద్వారా నీకు ఎటువంటి ఆపదలు కూడా లేవు. అందుకోసం నీవి ధనుర్బాణాలు ధరించి ఇక్కడికి వచ్చే అవసరం లేదు కదా. నేహాస్తి ధనుషాకార్యం న సంగ్రామోస్తి కర్హిచిత నిక్షిపైతత్ ధనుస్తాత ప్రాప్తోసి పరమాంగతిం. నీ ధనుర్బాణాలకు ఇక్కడ పనియే లేదు, యుద్ధమనే లేదు కదా. అందుకోసం అటువంటి ఉత్తమమైనటువంటి ప్రదేశానికి నీవు వచ్చావు. ఈ ధనుస్సుని వేరే ఏదైనా ప్రదేశంలో పెట్టి ఇక్కడికి రమ్మని ఆ మహర్షి గారు చెబుతూ, ఓజసా తేజసా వీర యథా నాణ్యః పుమాన్ క్వచిత్ తథా హసన్నివా భీక్ష్ణం బ్రాహ్మణోర్జునమబ్రవీత్. ఆ మహర్షి గారు పలుకుతూ ఉంటే ఆ మహర్షి యొక్క పలుకులకు వశుడైపోతున్నాడు అర్జునుడు. అంత గొప్ప మహర్షి గారు. వారి ఓజస్సు,
వారి తేజస్సు ఇదంతా కూడా మానవ మాతృలకి సాధ్యం కానిదిగా అర్జునుడికి తెలిసి వస్తుంది. అలాగే ఆ మహర్షి గారు కూడా చక్కటి మందహాసంతో వారి ఈ మాటలు చెప్పారు. అదంతా చూసి ఆ అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. నచైనం చాలయామాస ధైర్యాత్ సుధృత నిశ్చయం. వాస్తవంగా అర్జునుడు ఎక్కడికి వెళ్తే అర్జునుని యొక్క ఓజస్సు తేజస్సు చూసి అందరూ కూడా అర్జునుని వశమైపోయేవారు. కానీ మహాభారతం ఇక్కడ చెబుతోంది నచైనం చాలయామాస, ఎంతో ధైర్యాన్ని ధృతిని పరాక్రమాన్ని పొందినప్పటికీ కూడా, అలాగే దానికి సమానమైనటువంటి చక్కటి శరీర సౌష్ఠవాన్ని శరీర కాంతిని పొందినప్పటికీ కూడా అర్జునుని వశము ఆ మునులు కాలేరు. అనగా అర్జునుడు వారి మాట వింటున్నాడే కానీ అర్జునుని మాట వారు వినటం లేదు. ఈ విషయాన్ని మహాభారతం స్పష్టంగా చెబుతోంది. తమువాచ తతప్రీతః సద్విజః ప్రహసన్నివ వరం వృణీష్వ భద్రం తే శక్రోహ మరిసూదన. అర్జునుడు ఎంతగానో ప్రయత్నించాడు. నేనేమైనా మాట్లాడాలి, నా మాట ద్వారా మహర్షి గారిని ప్రసన్నం చేసుకోవాలి, అయ్యా నా ధనుర్బాణాలు నా దగ్గరే ఉండాలని. కానీ అతని నోట మాట రావటం లేదు. అంత గొప్ప తేజపుంజం ఎదురుగా కనబడుతుంది. అప్పుడు ఆ చక్కటి శరీరకాంతితో కూడుకున్నటువంటి ఆ మహర్షి గారు నవ్వుతూ మాట్లాడుతున్నారు. నాయనా, నీకు స్వస్తి, మంగళం కలుగుగాక. నేనెవరో కాదు, సాక్షాత్తుగా దేవేంద్రుడినే. నేను ఏవముక్త సహస్రాక్షం ప్రత్యువాచ ధనంజయ ప్రాంజలి ప్రణతో భూత్వా శూర కురు కులోద్వహ. ఎప్పుడైతే దేవేంద్రుడు తన ఎదురుగా వచ్చాడు, ఎవరి ద్వారా అయితే తన జన్మను పొందాడో అటువంటి దేవేంద్రుల వారే ఎదురుగా కనబడే సందర్భంలో ఎంతో ఆనందపడ్డాడు అర్జునుడు. ఆనందపడి కింద సాష్టాంగ ప్రణామాన్ని చేసి ఈప్సితో హైషవైకామో వరం దైవం ప్రయచ్చమే త్వత్తోద్య భగవన్నస్త్రం కృష్ణమిచ్చామ్యేదితుం. తన అభీష్ట సిద్ధి కోసం ఎవరి కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో వారే తనకు తారసపడ్డారనే ఆనందంతో, స్వామి దయచేసి మీ ద్వారా నేను ఎన్నో వరాలను పొందాలనుకుంటున్నాను, మీకు తెలిసిన సమస్త అస్త్రాల యొక్క విద్యను నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు. ప్రత్యువాచ మహేంద్రస్తం ప్రీతాత్మా ప్రహసన్నివ ఇహ ప్రాప్తస్య కింకార్యం అస్త్రైస్తవ ధనుంజయ. ఆ మహర్షి రూపంలో ఉండేటువంటి దేవేంద్రుల వారు చక్కటి మాటలను మాట్లాడుతున్నారు. నాయనా, ఇక్కడికి వచ్చి కూడా అస్త్రాలతో నీకేమిటయ్యా పని? ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తపస్సు చేయాలి, సాధన చేయాలి, పుణ్యాన్ని సంపాదించాలి. ఇదే అభీష్టంతో అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ నీవు మాత్రం విచిత్రంగా అస్త్ర విద్యను కోరుతున్నావు కదా. కామాన్ వృణీష్వ లోకాన్ స్త్వం ప్రాప్తోసి పరమాం గతిం ఏవ ముక్త ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయ. నాయన, నీవు పరమగతికి చేరుకున్నావు, చేరుకుని కూడా మళ్ళీ ఐహికమైనటువంటి అస్త్రాలనే కోరుతావేంటి? కోరికలతో అనగా గొప్ప గొప్ప కోరికలు కోరి పైన ఉత్తమమైనటువంటి లోకాలను పొందు. ఈ విధంగా పైలోకాలని పొందడంలో గొప్ప ఆంతర్యాన్ని దేవేంద్రుల వారు వారి మాట ద్వారా చూపించారు. అప్పుడు ధనంజయుడు మాట్లాడుతూ, నలోభాన్న పునఃకామాత్ నదేవత్వం పునఃసుఖం నచ సర్వామరైశ్వర్యం కామయే త్రిదశాధిప. స్వామి, నేను అస్త్ర విద్యను కోరుతున్నాను, ఇందులో నాకు ఎటువంటి లోభం లేదు. లోభం కానీ, కామం కానీ, దేవత్వం కానీ, సుఖం కానీ, సకల దేవతల ఐశ్వర్యాన్ని, దీన్ని ఏది కూడా నేను కోరటం లేదు. భ్రాతృనుస్తాన్ విపినే త్యక్త్వా వైరవ ప్రతియాత్యచ అకీర్తిం సర్వలోకేషు గచ్చేయం శాశ్వతీ సమాహ. మీరేదో పైలోకాలను కోరుకోండి అని చెప్పారు. పైలోకాల్లో మీరు అనుగ్రహిస్తే దేవేంద్ర పదవిని కూడా ఇచ్చే సామర్థ్యం మీకున్నది. అటువంటి గొప్ప యోగ్యత మీది. నేను మాత్రం చాలా చిన్నవాడిని. మీరు చెప్పినట్టుగా పైలోకాలను, అలాగే పైలోకాలలో భోగం అనేది నాకు చాలా చిన్న విషయం. ఇతపూర్వమే చెప్పాడు కదా, నాకు దేవత్వము వద్దు, అమరత్వము వద్దు, లోభము, కామము, అటువంటి వాటి వల్ల నేను ఈ అస్త్రశస్త్రాలను అడగటం లేదు. వాటిని పొంది నాకు ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే నాకు అత్యంత ప్రీత్యాస్పదులైనటువంటి నా అన్నతమ్ముళ్ళని వదిలి నేను ఇక్కడికి వచ్చాను. వారు లేనిదే నాకు దేవేంద్ర పదవిని ఇచ్చినా కూడా నేను తుచ్చంగా భావిస్తాను.
వారందరినీ వదిలి రావటం అనేది నాకెంతో దుఃఖకరంగా ఉన్నది. వారినందరూ కూడా అక్కడే అడవిలో వదిలి వచ్చేసాను నేను. అటువంటి నేను సకల లోకాలలో ఎటువంటి అపకీర్తిని పొందదలుచుకోలేదు. అకస్మాత్తుగా మీరు చెప్పిన విధంగా పైలోకాలలో గొప్ప పేరు ప్రఖ్యాతలను పొందాలని నేను కోరుకుంటే లోకమంతా కూడా నన్ను నిందిస్తుంది. చూడండి, అర్జునుడు వెళ్ళినవాడు అస్త్రశస్త్రాస్త్ర విద్య కోసం తన అన్నదమ్ములను వదిలి వెళ్ళాడు. భావి కాలంలో జరిగేటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి తన వంతు సహాయం చేయడానికి తన అన్నగారిని కోసం వెళ్ళిన అర్జునుడు స్వార్థం కోసం మళ్ళీ వేరే వైపు మళ్ళీపోయాడు అని ప్రపంచమంతా కూడా నన్ను నిందిస్తుంది కదా. అటువంటి నిందన, అటువంటి అపకీర్తి నాకు వద్దు. నాకు ఇహలోకంలో పరలోకంలోనైనా చక్కటి కీర్తి మాత్రమే కావాలి. ఏవముక్త ప్రత్యువాచ వృత్రః పాండునందనం సాంత్వయన్ శ్లక్ష్ణయావాచ సర్వలోక నమస్కృతః. ఈ అన్ని మాటలు విన్న తర్వాత దేవేంద్రుల వారికి చాలా ఆనందం కలిగినది. ఎప్పుడైనా సరే మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటామో వారు వచ్చి మన అభిప్రాయాన్ని వారి మాటలో వారు చెబితే మనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. ఇదంతా కూడా ఒక మునివేషంలో ఉండేటువంటి దేవేంద్రుల వారు చిన్న పరీక్ష పెట్టారు. చూద్దాం అర్జునుడు ఎటువంటి కోరికలను కోరుతాడో అని. కానీ అతను ఎటువంటి సంపదలను కోరలేదు. కేవలం తన అన్నగారు, అలాగే తన తమ్ముళ్ళు, వీరికందరి సంక్షేమం కోసం భావి కాలంలో జరిగేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో తన ద్వారా వారికి ఎటువంటి అపాయం రాకూడదు, తన ద్వారా వారు గొప్ప జయాన్ని పొందాలి, ఆ ఉద్దేశంతో కోరాడు. కాబట్టి వారెంతో ఆనందపడుతూ యదా ద్రక్షసి భూతేశం త్ర్యక్ష్యం శూలధరం శివం తదా దాతాస్మితే తాత దివ్యాన్యస్త్రాణి సర్వశః. ఎప్పుడైనా సరే నాయన, నీవు నాకన్నా పైవారి నుండే వరాలను పొందాలి. ఎందుకంటే నా కుమారుడివే నీవు, నా ప్రసాద సంభూతుడివి. కాబట్టి మన ఇద్దరి యోగ్యత ఒకటే. ఒక తేడా ఏమిటంటే నేను పైలోకాల్లో ఉన్నాను, నీవు కింద ఉండి నా కార్యాన్ని నీవు చేస్తున్నావు. యద్యపి నర అనే ఒక గొప్ప నారాయణుని అంశయే, కానీ దేవేంద్రుల వారు చెబుతున్నారు ఇక్కడ యదా ద్రక్షసి భూతేశం, సమస్త భూతగణానికి అధిపతి, 3 కన్నులు ఉన్నవాడు, శూలాన్ని ధరించినవాడు, పరమ మంగళదాయకుడు. అటువంటి పరమశివుడిని ఎప్పుడైతే నీవు చూస్తావో, వారి ద్వారా ఎప్పుడైతే నీవు అనుగ్రహాన్ని పొందుతావో అప్పుడే నేను నిన్ను అనుగ్రహిస్తాను. నేను సాక్షాత్తుగా నిన్ను అనుగ్రహించడం అనేది ఇది పరమాత్మ యొక్క సంకల్పం కాదు. మన ఇద్దరికన్నా ఉత్తములైనటువంటి ఆ పరమేశ్వరుని ద్వారానే మనం ఇటువంటి అస్త్రాల విద్యను పొందాలి. అందుకోసం క్రియతాం దర్శనే యత్నః దేవస్య పరమేష్ఠినః దర్శనాత్ తస్య కౌంతేయ సంసిద్ధః స్వర్గమేష్యసి. ఈ సమస్త విషయాన్ని కూడా వ్యాసుల వారు చెప్పి పంపారు కాబట్టి ఇక్కడ దేవేంద్రుల వారు కూడా అదే విషయాన్ని చెబుతూ అటువంటి పరమశివుని యొక్క సందర్శన కోసం ఏ ప్రయత్నాన్ని అయితే చేయాలో ఆ ప్రయత్నాన్ని చెయ్యి. వారి దర్శనం పొందిన తర్వాత ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేత నీవు భావి కాలంలో స్వర్గానికి వచ్చి స్వర్గలోకంలో నా ద్వారానే నీవన్నీ శస్త్రాలను అస్త్రాలను ప్రయోగించడంలో నేర్పరితనాన్ని పొందగలవు. ఇత్యుక్త్వా పాల్గుణం శక్రః జగామా దర్శనం పునః అర్జునోప్యత తత్రైవ తస్థౌ యోగ సమన్వితః. ఈ విధంగా అతనికి చక్కటి దిశానిర్దేశం చేసిన తర్వాత ఆ మహర్షి రూపంలో వచ్చినటువంటి దేవేంద్రుల వారు అదృశ్యులైపోయారు. వారందరూ కూడా దేనికోసమైతే వస్తారో ఆ పని జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా వారు అక్కడ ఉండరు. ఆ పని జరిగిన వెంటనే ఉత్తర క్షణంలోనే వారు వారి స్థానానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవేంద్రుల వారు వెళ్ళిపోయారు. ఇక అర్జునుడు కూడా అక్కడే తను యోగ సమన్వితుడై గొప్పదైనటువంటి తపస్సును చేస్తున్నాడు అని ఇక్కడికి చెబుతూ తతపరం అర్జునుడు అక్కడే తపస్సు చేయడం, కిరాత రూపంలో వచ్చినటువంటి ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందటం అంతా కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఇతను ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేత మాతలితో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుల వారు ఇతనికి శస్త్రాస్త్రాలను అలాగే చిత్రసేనుని ద్వారా చక్కటి పాటలను పాడటం, నాట్యాన్ని నేర్పించడం అవన్నీ కూడా చేశారు. తర్వాత ఊర్వశి ఇతన్ని వరించడం, ఇతను ఊర్వశిని నిరాకరించడం, ఆ ఊర్వశి యొక్క శాపము
ఈ అంతా కూడా వృత్తాంతం జరుగుతుంది. అప్పుడు ఆ అర్జునుడు తను దేవలోకంలో ఏ విధంగా అస్త్రశస్త్రాలను తను అభ్యాసం చేస్తున్నాడనే విషయాన్ని లోమశ మహర్షి ద్వారా ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన సందర్భంలో ధృతరాష్ట్రునిలో వణుకు ప్రారంభమైంది. అతను ఎంతో బాధపడుతూ సంజయుడు ఉన్న సందర్భంలో ఆ సంజయుని ముందు చెబుతున్నారు, ఈ విధంగా నా కుమారులు చేసినటువంటి దౌష్ట్యం, ఆ దౌష్ట్యం వలనే వారందరూ కూడా భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో ఇబ్బందులు పడేటువంటి సందర్భం వచ్చింది. ఓ సంజయ, నైతదుత్సాహతే చాన్యో లుబ్ధమన్యత్ర ఫాల్గుణాత్ సాక్షాత్ దర్శనమేతేషాం ఈశ్వరాణం నరో భువి. ఓ సంజయ, ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతున్నారు, సంజయ, ఈ అద్భుతమైనటువంటి అస్త్ర విద్యని అర్జునుడు కాక మరొకరు ఎవరు కూడా పొందే సామర్థ్యం లేనివారే. అటువంటి దేవతల యొక్క సాక్షాత్కారాన్ని పొందిన ఆ నరరూపుడైనటువంటి అర్జునునికి అన్ని అస్త్రాలను కూడా లభించాయి. మహేశ్వరేణ యో రాజన్ నజీర్ణో హ్యష్టమూర్తినా కస్తముత్సహతే వీరో యుద్ధే జరయితుం పుమాన్. అష్టమూర్తులు కలిగినటువంటి ఆ పరమశివుడు, ఆ పరమశివునితో యుద్ధం చేశాడు ఈ అర్జునుడు. అంటే కిరాత రూపంలో వచ్చినటువంటి పరమశివుని ద్వారా పరమశివునితో ఏ విధంగా యుద్ధం చేశాడనే విషయం తెలిసారు. కాబట్టి అటువంటి అర్జునునితో యుద్ధం చేసి అటువంటి అర్జున్ని మన వశపరుచుకోగలమా? పరమశివునితో నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టినవాడు అర్జునుడు. ఆసాదితమిదం ఘోరం తుములం లోమహర్షణం ద్రౌపదీం పరికర్షద్భిః కోపయద్భిశ్చ పాండవాన్. నా కుమారులు ఎంతటి తప్పు చేశారో తెలుసా? స్త్రీని అవమానించడం అనేది మహాపాపం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే మనం నారీమణులను పూజిస్తామో దేవతలు కూడా సంతోషపడతారు. దానికి విరుద్ధంగా మరొక మాట కూడా ఉన్నది. ఎక్కడైతే నారీమణులు పూజింపబడరో, గౌరవింపబడరో, అక్కడే క్షామము ఇత్యాది సమస్త దుష్ట శకునాలు అక్కడే కనబడతాయి. అక్కడ ఉన్నవారందరూ కూడా నశించిపోతారు. ఆ విధంగా నా కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఆ ద్రౌపదీదేవిని ఎక్కడ మనమందరం కూడా రోమాంచకరంగా ఎంతో అవమానించాడు. మనకే హేయంగా కనబడుతుంది. ఈ విషయాన్ని ఎవరో కాదు చెప్పటం, ఆ దుర్యోధను యొక్క తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారే చెబుతున్నారు. ఆ విధంగా తన ఆపదను తన చేతులారా తనే తెచ్చుకున్నాడు దుర్యోధనుడు. ఎత్తు ప్రస్ఫుటమానోష్టౌ భీమః ప్రాహవచోర్థవత్ దృష్ట్వా దుర్యోధనేనోరు ద్రౌపద్యా దర్శితావుభౌ ఊరు భేత్స్యామి తే పాప గదయా భీమ వేగయా త్రయోదశానాం వర్షాణాం అంతే దుర్ద్యూతదేవినః. ఆ సభలో కురుసభలో జరిగినటువంటి వృత్తాంతాన్ని పదే పదే తలుచుకుంటున్నారు ధృతరాష్ట్ర మహారాజు గారు. ఎప్పుడైతే ప్రస్ఫుటంగా భీముడు తన శరీరం మొత్తం కూడా కోపంతో ఊగిపోతూ తను ప్రతిజ్ఞ చేశాడు. ఆ సందర్భం ఎటువంటిది? ఎప్పుడైతే ద్రౌపదీదేవి వచ్చినదో దుర్యోధనుడు తన ఊరువులను తన తొడలు చూపించాడు. అంటే ఇక్కడ కూర్చోమని, పరస్త్రీని ఆ విధంగా చూపించడం అనేది భావ్యం కాదు కదా అని ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతున్నారు. అప్పుడు భీముడు చెప్పినటువంటి ప్రతిజ్ఞ అదుగో నా చెవులలో ఇంకా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. భీముడు తన గదను తిప్పాడు. తిప్పి ఈ విధంగా వేగంగా తిరిగేటువంటి నా గదతో, ఓ దుర్యోధన, ఏ తొడలనైతే నీవు చూపించావో ద్రౌపదీదేవికి అదే తొడలను పడగొట్టి ఆ తొడలను నేను గట్టిగా ఈ గదతో కొట్టి నిన్ను వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా కూడా 13 సంవత్సరాల తర్వాత జరుగుతుందో ఏమో, నాకు భయంగా ఉందయ్యా. సర్వే ప్రహరతాం శ్రేష్ఠాః సర్వే చామిత తేజసః సర్వే శస్త్రాస్త్ర విద్వాంసః దేవైరపి సుదుర్జయాః. ఈ పంచపాండవులు ఎవరైతే ఉన్నారో ఒకరు మాత్రమే కాదు, ఏదో అర్జునుడి గురించి చెప్పాను, భీముడి గురించి చెప్పాను కాదు, మిగతా ముగ్గురు కూడా, యుధిష్ఠిరుడైనా నకుల సహదేవులైనా వీరందరూ కూడా కొట్టడంలో, గురి చూసి కొట్టడంలో, బాణాలను ప్రయోగించడంలో చక్కటి నేర్పరితనం కలిగిన వారు, మహా తేజస్సంపన్నులు. అందరూ కూడా అన్ని శస్త్రాస్త్రాలను తెలుసుకున్నవారు. దేవతలు కూడా వీరిపై యుద్ధం చేయాలంటే భయపడతారు, అంతటి పరాక్రమవంతులు. అటువంటి వారు మన్యే మన్యు సముద్భూతాః పుత్రాణం తవ సంయోగే అంతం పార్థా కరిష్యంతి భార్యామర్షణ వన్వితాః. ఈ విషయాన్ని సంజయుడు చెబుతున్నారు. ధృతరాష్ట్ర మహారాజా, గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటికైనా సరే అటువంటి మహాపరాక్రమవంతులు,
అటువంటి మహా సద్గుణ సంపన్నులు, వారికి కోపం తెచ్చేట్టుగా మీరు మీ కుమారుడు వర్తించాడు కదా, ఇది సరైంది కాదు. తద్వారా అతని కీడు అనేది తన చేతులారా తనే తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా కూడా వారి భార్యను అవమానించారు కాబట్టి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మీ కుమారులందరూ కూడా వధింపబడతారు అని ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్పిన సందర్భంలో, కిం కృతం సూతకర్ణేన వదతాం పురుషం వచః పర్యాప్తవైరమేతావత్ యత్కష్టా సా సభాంగత. ఇప్పుడు ధృతరాష్ట్రునికి బుద్ధి వచ్చింది అని అనిపిస్తుంది. ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతున్నారు, సరే సంజయ, నీవన్నీ కూడా చక్కటి మాటలే చెప్పావు. నా కుమారుడు ఏ పని చేసినా కూడా తన మిత్రుడైనటువంటి కర్ణుడు చెప్పనిదే చేయడు. ఇంతవరకు కూడా నేను దుర్యోధనుని ఎంతో ప్రేమిస్తాను, దుర్యోధనుడు నాకెంతో ఆప్తమిత్రుడు అనే మాటలు చెప్పాడు కదా, ఆ కర్ణుని ద్వారా ఒరిగిందేమిటి? నా కుమారులకు ఆపదలే ఒరిగాయి కదా. అతని చెడు మాటలు విని నా కుమారులు కూడా చెడు పని చేశారు కదా. అపిదానీ మమ సుతాః తిష్టేరన్ మందచేతసః ఏషాం భ్రాతా గురుజ్యేష్ఠః వినయే నావతిష్ఠతే. అలాగే వీరింతవరకు కూడా ఉందా అంటే ఎంతో ఆశ్చర్యం. ఎందుకంటే వినయే నావతిష్ఠతే, అందరికిన్నా కురువంశంలో పెద్ద కుమారుడు యుధిష్ఠిరుడు ఇంకా తను శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. తన భార్యకి తన తమ్ముళ్ళకి ఎంత అవమానం జరిగినప్పటికీ కూడా ధర్మాన్ని నమ్ముకున్నవాడు. ఆ పరమాత్మ యొక్క సూచన కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకోసమో ఏమో నా కుమారులు ఇంకా క్షేమంగా ఉన్నారు. భీముడు అర్జునుడు అప్పుడే దుర్యోధనాదుల వరకు ఉపక్రమించారు, కానీ ధర్మరాజు గారు ఆపారు. ఆ ఆపడం వలన మాత్రమే నా కుమారులు ఇంకా మిగిలి ఉన్నారు. అకస్మాత్తుగా ధర్మరాజు గారు ఆపకపోయి ఉంటే ఖచ్చితంగా కూడా నా కుమారులందరూ కూడా అదే సభలో వధింపబడి ఉండేవారో ఏమో అని తన మనస్సులోని మాటను ఆ యుధిష్ఠుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దనః హరిస్త్రైలోక్యనాథః సహ కిమ్ను తస్య ననిర్జితం. పాండవులకి విజయం అనేది తథ్యం అనే విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతున్నారు. ఎందుకంటే ఎవరి సహాయాన్ని పొంది, ఎవరి యొక్క ఏలుబడిలో, ఎవరి యొక్క మార్గదర్శనంలో పాండవులు తమ జీవితాన్ని కొనసాగిస్తారు, ఈ విషయాన్ని మహాభారతం మొత్తంలో కూడా మనం అన్వయించుకోవాలి. ఎటువంటి కీడు జరిగినా, ఎటువంటి మేలు జరిగినా, లేకపోతే ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కృష్ణ పరమాత్మ ద్వారక నుండి పరిగెత్తుకుంటూ ఈ హస్తినాపురానికి వచ్చేవాడు. పాండవుల పైన అంత ప్రీతి ఆ పరమాత్మకి. అదే విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతూ, వారికందరూ కూడా మంత్రి, రక్షకుడు, స్నేహితుడు ఈ విధంగా ఉండేవాడు త్రిలోకాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అతనుంటే వారికి గెలువు లేకుండా పోతుందా? యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని భగవద్గీతలో మనం వింటాం కదా. పరమాత్మ లేనిదే వీరికి ఎక్కడా కూడా జయం దొరకదు. అందుకోసమే నా కుమారులకు అపజయం తప్పదు, ధర్మరాజు ప్రభుతులకు జయం అనేది తథ్యము. సర్వతా నహిమే పుత్రాః సహామాత్యా సౌబలాః క్రుద్ధే పార్థే చ భీమే చ వాసుదేవే చ సాత్వతే. పృథాదేవి కుమారులైనటువంటి అర్జునుడు, భీముడు, అలాగే సాత్వతుడైనటువంటి ఆ వాసుదేవుడు, ఈ ముగ్గురు కూడా క్రోధంతో చెలరేగిపోతే నా కుమారులు ఎవరు కూడా మిగలరు. ఈ విషయం నాకు తెలిసినదే. అలాగే వీరితో పాటు కర్ణుడు, శకుని వీరు కూడా నశించిపోతారు. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పుకునే విధంగా వీరందరూ కూడా తమ చేతులారా తమే పాపం చేసుకుని ఆ పాపంలో వీరే మట్టి కొట్టుకుపోతారు అని ధృతరాష్ట్ర మహారాజు గారు చెబుతున్నారు. ఇంకొన్ని విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.